సూరతున్ నహల్ మక్కియతున్ ఆయాతుహా 128. అన్నహల్ సూర అవతరణ మక్కాలో, ఆయతులు 128, రుకులు 16. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అతా అమ్రుల్లాహి ఫలా తస్తాజిలూహ్ సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లా ఆజ్ఞ తీర్పు రానే వచ్చింది కనుక దాని కొరకు మీరు తొందర పెట్టకండి. అల్లాహ్ పరమ పవిత్రుడు, వారు కల్పించే భాగస్వామ్యాల షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. యునజ్జిల్ మలాయికత బిర్రూహి మిన్ అమ్రిహి అలా మన్ యషాఉ మిన్ ఇబాదిహి అన్ అందిరు అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫత్తఖూన్. నేను తప్ప మరో ఆరాధ్యులు లేడు కనుక మీరు నాకే భయపడండి అని ప్రజలను సావధానపరచడానికి ఆయన అల్లాహే తన దూతల ద్వారా దివ్యవాణిని, సందేశాన్ని తన ఆజ్ఞానుసారం తన దాసువుల్లో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు. ఆయన భూమి ఆకాశాలను యుక్తి సత్యంతో పుట్టించాడు. వారు కల్పించే సాటి షిర్కికి ఆయన అతీతుడు, అత్యున్నతుడు. ఆయన మనిషిని వీర్యపు బొట్టుతో సృష్టించాడు, కానీ చూస్తుండగానే అతను తగులుమారిగా తయారయ్యాడు. వలనామా ఖలఖహ లకుం ఫీహా దిఫ్ఉన్ వ మనాఫిఉ వ మిన్హా తాకులూన్. పశువులను కూడా ఆయనే సృష్టించాడు. వాటిలో మీ కొరకు చలిని తట్టుకునే సామగ్రి ఉంది. ఇతరత్ర లాభాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటి మాంసాన్ని మీరు తింటారు కూడా. వలకుం ఫీహా జమాలున్ హీనా తురీహూన వ హీనా తస్రహూన్. వాటిని మీరు సాయంత్రం పొలాల నుండి తోలుకొని రావటంలోనూ, ఉదయం మేపడానికి వాటిని ఇండ్ల నుంచి తోలుకొని పోవటంలోనూ సౌందర్యం, జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. వతహమిలు అస్కాలకుం ఇలా బలదిన్ లం తకును బాలిగహు ఇల్లా బిషఖిల్ అన్ఫుస్ ఇన్నహు రఊఫుర్ రహీం. మీరెంతో ప్రయాస కోర్చుకుంటున్నా కానీ చేరుకోలేని ప్రాంతాలకు అవి మీ బరువును మోసుకొని పోతుంటాయి. నిశ్చయంగా మీ ప్రభు ప్రేమమయుడు, జాలి గలవాడు. వల్ ఖైల వల్ బిగాల వల్ హమీర లితర్కబూహా వజీనహ్ వయఖ్లుకు మా లా తఅలమూన్. మీరు స్వారీ చేయడానికి, మీ దర్పాన్ని పెంచడానికి ఆయన గుర్రాలను, కంచరగాడిదలను, గాడిదలను సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను కూడా ఆయన సృష్టిస్తాడు. వలలైక సదుతబీలి వ మిన్హా జాయిర్ వలౌ షా లహదాకుం అజ్మഈన్. సరైన మార్గాన్ని స్పష్టం చేయడం అల్లా విధానం. కొన్ని వంకర టింకర దారులు కూడా లోకంలో ఉంటాయి. ఆయన కనుక తలుచుకొని ఉంటే మీ అందరినీ సన్మార్గాన్ని నడిపించేవాడే. వల్లదీ అంజల మినస్ సమాయి మా'న్ లకుం మిన్హు షరాబున్ వ మిన్హు షజరున్ ఫీహి తుసీమూన్. ఆకాశం నుండి మీ కొరకు వర్షపు నీటిని కురిపించేవాడు ఆయనే. దానిని మీరు త్రాగుతున్నారు. దానివల్ల మొలకెత్తిన పచ్చిగాను చెట్లు చేమలను మీ పశువులకు మేపుతున్నారు. ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب من كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون. అన్నిటి ద్వారా ఆయన మీ కొరకు రకరకాల ఆహార ధాన్యాల పంటలను పండిస్తున్నాడు. ఇంకా జైతూన్, ఆలివ్, ఖర్జూరం, ద్రాక్ష ఇత్యాది పండ్లు కూడా పండిస్తున్నాడు. ఇందులో ఆలోచించే వారి గొప్ప సూచన ఉంది. وسخر لكم الليل والنهار والشمس والقمر والنجوم مسخرات بأمره إن في ذلك لآيات لقوم يعقلون. చూడండి, ఆయన రేయింబవళ్లను, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. ఆయన ఆజ్ఞానుసారం నక్షత్రాలు కూడా తమ పనిని తాము చేసుకుని పోతున్నాయి. నిశ్చయంగా విషయావగాహన కలవారికి ఇందులో పలు సూచనలు ఉన్నాయి. وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآيات لقوم يذكرون. భూమిలో ఆయన మీ కొరకు రంగురంగుల వస్తువులను ఉత్పన్నం చేశాడు. నిశ్చయంగా హితబోధను గ్రహించే జనులకు ఇందులో సూచన ఉంది. వల్లదీ సఖరల్ బహర లితాకులు మిన్హు లహమన్ తరియా వతస్తఖ్రిజు మిన్హు హిల్యతన్ తల్బసూనహా వతరల్ ఫుల్క మవాఖిర ఫీహి వలితబ్తగు మిన్ ఫద్లిహి వలఅల్లకుం తష్కురూన్. ఆయన సముద్రాన్ని మీకు వశపరిచాడు. మీరు అందులో నుంచి తీయబడిన తాజా మాంసం తినడానికి, మీరు ధరించే ఆభరణాలను అందులో నుంచి వెలికి తీయడానికి, ఇంకా నీ ఓడలను చూస్తుంటావు. అవి నీటిని చీల్చుకుంటూ ముందుకు పోతుంటాయి. మీరు దైవానుగ్రహాన్ని అన్వేషించడానికి. ఆ విధంగా మీరు కృతజ్ఞులవుతారని. వాల్కాఫిలాతి రవాసి అంతమిద బికుం వన్హార వసుబులల్లాల్లకుం తహతదూన్.
భూమి మిమ్మల్ని తీసుకుని అటు ఇటు ఒరిగిపోకుండా ఉండడానికి అంతలో పర్వతాలను పాతి పెట్టినది ఆయన. మీరు సులువుగా రాకపోకలు సాధించడానికి ఆయన నదీంతలన్న త్రోవలను ఏర్పరిచాడు. వలా మాతిన్ ఇంకా ఎన్నో గుర్తులు నానవలను కూడా పెట్టారు. నక్షత్రాల ద్వారా కూడా ప్రజలు మార్గాలను కనుగొంటారు. ఆమయాకులు కమల్లా యకులు అవలా తదక్కరు. సమస్తాన్ని సృష్టించేవాడు అసలేమీ సృష్టించలేనివాడు. ఇద్దరు సమానులేనా? మీరెందుకు అర్థం చేసుకోరు? ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిచిన ఎన్నటికీ లెక్కించలేరు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, కరుణ గలవాడు. తోలేను. మీరు గోప్యంగా ఉంచేది, బయట పెట్టేది అంత అల్లాహ్ తెలుసు. వారు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని పిలుస్తున్నారు? వారు దేనిని సృష్టించలేరు, పైగా వారే ఒకరి చేత సృష్టించబడినవారు. అంబాతున్గా వహియా అమాయినాయుబాసోన్. వారు అమిత్య దైవాలు, మృతులు. వారు సజీవులు కారు. మృతులు ఎప్పుడు లేపబడతారో వారికి తెలియదు.